నమస్కారం. గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి, క్లాసులు కానివ్వండి, కొన్నిసార్లు చాలా నీరసంగా, నిశ్శబ్దంగా అయిపోతాయి కదూ. ఆ మౌనాన్ని ఎలా బద్దలు కొట్టాలి, ఆ గదిలో మళ్ళీ ఉత్సాహాన్ని ఎలా తీసుకురావాలో ఈరోజు చూద్దాం. సరియైన కమ్యూనికేషన్ లేనప్పుడు దాన్ని మనం ఎలా నిర్మించవచ్చో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక గది నిండా కొత్తవాళ్లున్నారు. అంతా సైలెంట్గా ఉంది. లేదా లంచ్ తర్వాత జరిగే మీటింగ్లో అందరూ నిద్రమొత్తులో ఉన్నారు. గదిలో ఉన్న ఎనర్జీ అంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తోంది కదా. ఇలాంటి పరిస్థితులను మనం ఎలా మార్చగలమో చూద్దాం. ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండటం, మనుషుల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడం ఇవి చాలా సాధారణ సమస్యలే. అయితే ఒక మంచి విషయమేంటంటే ఈ పరిస్థితిని మార్చడానికి మన దగ్గర కొన్ని అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. వాటితో ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. సరే, సమస్య గురించి మాట్లాడాం, ఇక పరిష్కారం వైపు వెళ్దాం. మన దగ్గర కొన్ని ప్రత్యేకమైన యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. వీటిని ఒక ఫెసిలిటేటర్ టూల్ కిట్లా అనుకోవచ్చు. ఇది ఏ గ్రూప్లోనైనా సరే తిరిగి ఉత్సాహాన్ని నింపగలదు. ఆ టూల్ కిట్లో మన దగ్గరున్న రెండు ముఖ్యమైన సాధనాలు: ఒకటి ఐస్ బ్రేకర్స్, రెండు ఎనర్జైజర్స్. పేర్లు వేరుగా ఉన్న రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే: గ్రూప్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ముందుగా ఐస్ బ్రేకర్స్. పేర్లోనే ఉంది కదా, మంచును కరిగించేవి అని. సెషన్ మొదట్లో ఉండే బిడియాన్ని, మొహమాటాన్ని పోగొట్టి కొత్త పరిచయాలకు ఇవి దారితీస్తాయి. ఒకరినొకరు తెలుసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఇక రెండోవి ఎనర్జైజర్స్. ఇవి లంచ్ తర్వాత లేదా బాగా సాగిన చర్చల మధ్యలో వస్తాయి. వీటి లక్ష్యం ఒకటే: అందర్నీ కదిలించడం, నవ్వించడం, పడిపోయిన ఎనర్జీని మళ్లీ పైకి తీసుకురావడం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సరైన యాక్టివిటీని ఎంచుకోవడం అనేది చాలా కీలకం. పొరపాటున తప్పు యాక్టివిటీ ఎంచుకుంటే అది ప్రయోజనం ఇవ్వకపోగా పాల్గొనేవారిలో ఆందోళన లేదా భయాన్ని కూడా కలిగించవచ్చు. మన లక్ష్యం వాళ్లతో ఓపెన్గా మాట్లాడించడమే, కానీ ఇబ్బంది పెట్టడం కాదు. సరే, ఇప్పుడు మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్, మొదటి పరిచయాలను సులభతరం చేసే కొన్ని సింపుల్ ఇంకా చాలా ప్రభావవంతమైన ఐస్ బ్రేకర్స్ గురించి తెలుసుకుందాం. ఈ యాక్టివిటీ పేరు పజిల్డ్ పీపుల్. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. కొన్ని కార్డులను 2 ముక్కలుగా కట్ చేసి అందరికీ ఒక్కో ముక్క ఇవ్వాలి. వాళ్ల పని ఏంటంటే తమ దగ్గరున్న పజిల్ ముక్కకు సరిపోయే జోడిని వెతకడమే. అలా జంటగా కలిశాక ఒకరినొకడు పరిచయం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. చూడండి ఎంత తేలికగా సంభాషణలు మొదలవుతాయో. 2 ట్రూత్స్ అండ్ ఎ లై. ఇది చాలా సరదాగా ఉండే ఒక క్లాసిక్ గేమ్. ప్రతి ఒక్కరూ తమ గురించి 2 నిజాలు, 1 అబద్ధం రాసి ఒక కార్డు మీద ఇస్తారు. ఫెసిలిటేటర్గా వాటిని సేకరించి ఒక్కొక్కటిగా బిగ్గరగా చదవాలి. మొదట ఆ కార్డ్ ఎవరిదో గ్రూపంతా కలిసి ఊహించాలి. ఆ తర్వాత ఆ మూడింటిలో అబద్ధం ఏది అని కనుక్కోవాలి. ఈ గేమ్తో టీంలోని సభ్యుల గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. ఇక మన టూల్ కిట్లోని రెండో సాధనానికి వద్దాం: ఎనర్జైజర్స్. గదిలో ఎనర్జీ లెవెల్స్ పడిపోయినప్పుడు ఈ యాక్టివిటీస్ వెంటనే ఉత్సాహాన్ని తిరిగి తీసుకొస్తాయి. మరి వాటిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో చూద్దాం. గ్రూప్ జగ్లింగ్. ఇది అందర్నీ కదిలించి నవ్వించే ఒక అద్భుతమైన యాక్టివిటీ. అందరూ ఒక సర్కిల్లో నిలబడతారు. ఒక సాఫ్ట్ బాల్ తీసుకుని ఒకరి పేరు పిలుస్తూ వారికి విసిరాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం బాల్ పాస్ అవుతుండగా రెండో బంతి, ఆ తర్వాత మూడో బంతి, ఇలా మరిన్ని బంతులను చేర్చాలి. ఇది కొంచెం గందరగోళంగా, చాలా సరదాగా ఉంటూ అందరి ఫోకస్ను తిరిగి తీసుకొస్తుంది. ఈ యాక్టివిటీని హ్యూమన్ స్పెక్ట్రమ్ అని కూడా అంటారు. గదిని 2 భాగాలుగా విభజించాలి. ఇప్పుడు ఫెసిలిటేటర్ ఒక ప్రశ్న అడుగుతారు. ఉదాహరణకు, ఉదయం త్వరగా లేచేవారా లేక రాత్రి మేల్కొని ఉండేవారా అని. అప్పుడు ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన వరపుకు నడవాలి. ఇది శారీరకంగా యాక్టివ్గా ఉంచడమే కాకుండా టీంలోని విభిన్న ఇష్టాల గురించి సరదాగా తెలుసుకునే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికొచ్చాం. ఈ యాక్టివిటీస్ విజయవంతం కావాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రాలు చాలా ముఖ్యమైనవే. 1, గ్రూప్ స్వభావానికి, మన లక్ష్యానికి సరిపోయే యాక్టివిటీని ఎంచుకోవాలి. 2, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అందరికీ సౌకర్యంగా ఉండేలా చూడాలి. పాల్గొనడం ఇష్టం లేనివారికి సున్నితంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలి.
చివరగా యాక్టివిటీ పూర్తయ్యాక ఓ 2 నిమిషాలు దాని గురించి చర్చించాలి. ఇది ఆ అనుభవాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ మన చేతిలో ఉన్నాయి. తదుపరి మీటింగ్ లేదా సెషన్లో మౌనాన్ని బద్దలు కొట్టడానికి మొదట ఏ యాక్టివిటీని ప్రయత్నిస్తే బాగుంటుంది? ఆలోచించండి. Please do subscribe.